డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి అయినా నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధి చేశాడా అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కుకట్పల్లి, ఫతేనగర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవం మీ పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఒకరి కాంగ్రెస్ పార్టీ అంటారు, ఒకరు బీజేపీ పార్టీ అంటారు, కానీ మనం ఏ పార్టీ అంటారు? మనం ఎవరా పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప వేరే పార్టీ అంటారా? మరి తెలంగాణలో తెలంగాణ పార్టీకి వేసుకుందామా, ఊరికి వేసుకుందామా? అసలు ఆలోచన మన పేరు చెప్పగానే ఆ తెలంగాణ పార్టీలు పోతున్నారు అంటారా పెద్ద మనుషులు? మరి తెలంగాణ పార్టీ అన్నప్పుడు తెలంగాణకి వేసుకుందామా, ఇంకోటి వేసుకుందామా? అసలు ఆలోచన. రంజాన్ పండుగ వస్తే మనం బట్టలు ఇచ్చాము సార్, రంజాన్ పండుగ బట్టలు ఇచ్చిరా? మసీదులో 1,00,000 రూపాయలు ఇచ్చిరా? రేపు క్రైస్తవ పండుగ వస్తుంది, వాళ్ళకి ఇయ్యరు. మన బోనాల పండుగ వస్తే వాళ్ళకి ఇయ్యరు. ఇవి చెప్పినట్టు చెప్పుకుంటూ పోతా ఉన్నాం, తప్పుడు మాటలు మాట్లాడుతా ఉన్నారు, ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నాను, ఒక మంచి మనిషి లోకల్ క్యాండిడేట్ ఇక్కడ మన పార్లమెంట్ సభ్యుడే, పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉప్పల్లో నివసిస్తా ఉన్నాడు. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, 20-30 సంవత్సరాల నుంచి ఆయన మంచి మంచి సేవలు చేస్తూ, బీద వాళ్ళకి సేవలు చేస్తూ, హెల్త్ క్యాంపులు పెట్టి, వాళ్ళ పాపడు డాక్టర్, వాళ్ళ అనుకున్న డాక్టర్, ఎన్నో వేల మందికి ఇప్పటికీ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా సేవలు చేస్తున్న వ్యక్తి వల్ల మీరు ఆలోచన చేసుకోండి. లక్ష్మారెడ్డి గారు నేను ఏ రకంగా అయితే మీ అమ్మడు ఉన్నానో, లక్ష్మారెడ్డి గారు మీ అమ్మడు ఉంటాడు, నేను కాపాడుకుంటాడు, చిన్న సమస్యలు పరిష్కరించుకుంటాడు. మాటలతో వద్దు. ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, రేపు ఇక్కడ కూడా కళ్యాణ ఇస్తామని చెప్పి చెప్పలేదు. ఎలక్షన్ ముందు 50,000, 51,000 కళ్యాణం అని చెప్పి సరిపోతలేదు ఆడబిడ్డలకు అని చెప్పి 75,000 చేశాం. అది సరిపోతలేదని చెప్పి 1,00,000 రూపాయలు చేశాం. ఇక్కడ కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలకు 6 నెలల్లో కూడా చెక్కులు ఇంటికి పిలిపించి భోజనం పెట్టించి చెక్కులు ఇచ్చింది వాస్తవమా కాదా చెప్పండి. అదే చెక్కులు ఇస్తున్నాం 1,00,000 రూపాయలు. నేను అనుకున్నాను మనం 250 ఇచ్చిన మీ పెద్దల గారు. నిజంగా మాడపడుతున్న బంగారం అంటే చాలా ప్రేమ. బంగారం పైసలు 2 లక్షలు ఇచ్చేస్తారు, కానీ బంగారం తులం బంగారం ఇస్తే ఆనందంగా తీసుకుంటారు, అంతా ఒక గొప్పతనంగా తీసుకుంటారు. నిజంగా అనుకున్నాను, నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగారం అనేటువంటిది ఇస్తున్నారు. మా తులం బంగారం అంటే మా తల్లిదండ్రులు కూడా మంచుకుంటుంది. ఇంకా ఆ రోజు కనీసం భోజనం పెట్టి బిర్యానీ పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మొన్న నేను ఎంఆర్ ఆఫీస్లో పిలిపించి, అయ్యా మా క్యాంప్ ఆఫీస్ ఉంది, అది కూడా మీ గవర్నమెంట్ బిల్డింగ్, నేను ఎప్పుడు భోజనం పెట్టి కళ్యాణ లక్ష్మి షాప్ వాళ్ళకి ఇస్తా, ఇట్లా ఉత్తరం ఇయ్యను అని చెప్పి పిలిపిస్తే ఆడకపోతే ఒక 2 బిస్కెట్లు ఇచ్చి నీళ్ళల్లో ఎండ నిలబెట్టి, మన బంగారం ఇస్తాను కదా సార్ ఎంఆర్ఓ గారు అంటే కింది మీరు చూస్తుంది సార్, మీరు ఇచ్చినే ఇంకా కొత్త శాంక్షన్ కాలేదు. ఏం చెప్పి తల్లిదారా రోజులు మనకు గెలిపియండి, ఇంటింటికి బంగారం కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇస్తామన్నారు. మన రంజాన్ పండుగ మా మైనార్టీ సోదరులకు, మైనార్టీలకు వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాం. రేపు ఉగాది పండుగ వస్తుంది, మా మహిళలకు ఇస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాం. ఏ సపోర్ట్ లేదు. ఆ నిరుపేద బిడ్డలకు ఏదైతే మీరు ఆపించి మన ఇంటింటికి మీ ఆఫీసర్ పిలిచి మీరు అప్లికేషన్ పెట్టించుకున్నారు. 93,000 మంది అప్లికేషన్ పెట్టారు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నేను అడిగేది ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకు పింఛన్ ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తారా? 2,500 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? దేనికి వర్తిస్తారా? వరకు ఆఫీసర్ల కరెక్ట్గా లేదు. ఇచ్చిన మాట మీరు నిలుపుకోండి. మేము ఇచ్చిన మాట నిలుపుకున్నాం. ఆ రోజు ఇంటింటికి వాటర్ అన్నాం, వాటర్ ఇచ్చాం. మరి ఈ రోజు 20,000 లీటర్లు ఫ్రీ అన్నాం. మన డబ్బులు వసూలు చేస్తున్నారు తెలుగునా? చేస్తున్నా తల్లి? డబ్బులు మాత్రం ఎవరైనా 20,000 లీటర్ల లోపల ఉన్నారు, డబ్బులు అడిగితే కట్టమని చెప్పండి. మా ఎమ్మెల్యే గారు కట్టవద్దా చెప్పండి. ఆ రోజు చెప్పాలి. ఎందుకంటే నీళ్లు తెచ్చింది మనం. ఈ రోజు నీళ్లు లేక అల్లాడిపోతున్న ఊళ్ళలో అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది.